హరహర్ మహాదేవ్. ఓం నమ శివ. అగోరికాళీ నమ. గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర్ మహాదేవ్. ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను, రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం. నేను ఒకటో తారీఖు మధ్యప్రదేశ్లో ఉన్నాను. మధ్యప్రదేశ్లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తాయి, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటివి నేను అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. అవి నా కామన్ వర్డ్స్, లవ్ యూ మిస్ అనేది. కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదా? మరి ఇప్పుడు నేను వర్షిణిని పెళ్లి చేసుకుంటాను, వర్షిణిది అన్నప్పుడు ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు? అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంత దమ్ము లేదా? ఇప్పుడు నీకెవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా? ఎవడో వచ్చి, నువ్వు లాయరే కదా, అదే రోజు నువ్వు కోర్టులో, అదే నువ్వు చేసే కోర్టులోనే నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో. నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు? మాకు ఇలా పెళ్ళైంది, మేము ఇలా అని మీ ఊరోళ్ళకు, మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పలేదు? మరి అంటే దేనికైనా తెగిస్తారా? నీ మొగుడు పోయిన డిప్రెషన్లో, నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావలేదా అని ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో, బయటికి తీ. నేను పెళ్లి చేసుకునేదాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా, నువ్వు నాతో వస్తావు కదా. మరి నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా? నిన్ను కలిశానా? ఆ లాస్ట్లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సరే భూమి కొంట అన్నావు కదా, సరే కొను, ఎక్కడొక్క జాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా, ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా. ఈ అకౌంట్ కూడా తీసి చూపెట్టు, నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు. మరి అవి కూడా అకౌంట్లో అవి ఎవరిచ్చిళ్ళు ఏంటనేది నీకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. నువ్వు ఎవరెవరితో గడుపుతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు, అవన్నీ నాకు అనవసరం. కానీ నువ్వు ఇలాంటి నిందలేస్తూ నన్ను పెళ్లి చేసుకో అని నువ్వు అడిగిందానివి. నువ్వు చచ్చిపోతా ఎవ్రీథింగ్ అన్నది నువ్వు. చచ్చిపోతాను, నేను బతుకుతలేనంటే నీకు నేను లవ్ యూలు మిస్ యూలు చెప్పాను తప్ప ఎందుకు ఒక ఆడపిల్ల ప్రాణం ఊరికే పోవడము అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి తీయడానికి అన్నాను తప్ప నిన్ను పెళ్లి చేసుకున్నా అనే రుజువులు ఎక్కడున్నాయి? కావాలి నాకు అవి. నువ్వు బెదిరిస్తున్నావనే కదా నేను తాళి కడతాను, సరే ఉండు అని ఊరికే అన్నది. నీకు కట్టానా? నీకు కట్టింది చూపెట్టు. మరి నీకు కట్టింది చూపెట్టు. మెడలో తాళీలు అంటున్నావా? ఇగో నా దగ్గర చాలా ఉంటాయి, ఓకేనా. ఇది అమ్మవారి తాళీలు, ఓకేనా. మరి ఎలా అంటావు నువ్వు?
నిర్ధారణ లేని మాట్లాడద్దు. నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో చూపి, మీడియాకు ధైర్యంగా చూపి, నిరూపించుకో. కానీ నిందలేయడం కాదు. నిజంగా పెళ్లి అయితే వర్షిని విషయం ఇప్పటికీ దగ్గర ఒక నెలకు పైన అయింది. అప్పటి నుండి నువ్వెందుకు రాలేదు? అప్పుడు వచ్చి నువ్వు డైరెక్ట్ నువ్వు ఒక కోర్టులో చేస్తున్నావు కదా, నువ్వు ఒక లాయర్వే కదా, మరి నువ్వు ముందుకొచ్చి నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? నీ ఆడియో రికార్డు కూడా బయటికి పెట్టు. నాకు రుజువులు కావాలి, లేకపోతే ఎవరిని వదిలేది లేదు. మీరేం చేస్తారో చేసుకోండి. ఇవన్నీ కల్పితాలు మాత్రమే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ ఏదైతే ఉందో అది నిర్భయంగా చెప్పడమే నాకు తెలుసు. లవ్ యూలు, మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను. చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి దాన్నే పట్టుకొని గింజుకోవడం కాదు. నేను తాళి కడతా అన్నది ఆమె మందు డబ్బా వీడియో కాల్ చేసి, మందు డబ్బాతో నేను చచ్చిపోతాను కంపల్సరీ. నాకు ఈ డిప్రెషన్లకి వెళ్ళి, నా మొగుడు పైన డిప్రెషన్లకి వెళ్ళి నేను బయటికి రావట్లేదు, మీరన్నా తోడుంటారంటే నేను ఆ క్షణంలో సరే అమ్మా అని ఆ క్షణంలో అలా నేను అనడం జరిగింది. ఆమె ఊహకు వదిలేస్తున్నాను. రుజువులతోని మీడియా ముందుకు వచ్చి చెప్పు. మీడియా ముందుకు వచ్చావుగా, మీడియా ముందుకు వచ్చి చెప్పు. హర హర మహాదేవ్.